వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు చేసిన కోరుకొండ పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ సందర్భంగా నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ మాట్లాడుతూ, కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఓ ఇంట్లో నిర్వహించిన దాడుల్లో బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. వీరి వద్ద నుండి 8,40,000 వరకు నగదు, 8 చరవాణిలు, 1 టీవీ, 1 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. బెట్టింగ్కి పాల్పడుతున్న ప్రధాన నిందితుడిగా విశాఖపట్నంకి చెందిన రాకేష్ పరారీలో ఉన్నాడని తెలిపారు. బెట్టింగ్కు పాల్పడిన కోసంశెట్టి వీరప్రసాద్, జాజుల బాలచక్రం, నల్లల లక్ష్మీ నర్సయ్య, కొడతాల నానాజీలను రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. బెట్టింగ్ రాయుళ్లను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన స్థానిక కోరుకొండ సీతానగరం పోలీస్ సిబ్బందికి రివార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ సత్యకిషోర్, ఎస్ఐలు నాగార్జున, రామ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు ఉదయం మా స్టేషన్కి రాబడిన సమాచారం మేరకు కాపురంలో కొంతమంది ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు కోరుకొండ సర్కిల్ సిబ్బంది, పోలీసులు అందరూ కలిసి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో 4 వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు గోసంశెట్టి వీరప్రసాద్ అలియాస్ వీరబాబు, కాపురంకి చెందినవాడు. అలానే జూజుల బాలచక్రం అలియాస్ బాల, ఇతను కూడా కాపురం. నల్లాల లక్ష్మీ నరసయ్య అలియాస్ బుజ్జి, ఇతను అచ్యుతాపురం గ్రామం, గోకవరం మండలం. 4వ వ్యక్తి పేరు కొడతాల నానాజీ అలియాస్ నిక్కర్ నానాజీ, ఇతను గుమ్మలదొడ్డి గ్రామం, గోకవరం మండలం. వీళ్ళ 4 కూడా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వైజాగ్కి సంబంధించిన ఒక వ్యక్తి నుంచి ఒక ఐడి తీసుకుంటారు, అడ్మిన్ ఐడి. ఈ అడ్మిన్ ఐడీస్ తీసుకొని ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఆ ఐడీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఐడీస్ ద్వారా మనీ డిపాజిట్ చేయించుకొని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అనమాట. ఈరోజు జరుగుతున్న ఆస్ట్రియా బెల్జియం లీగ్ మ్యాచ్కి సంబంధించింది కూడా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మన వాళ్ళు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి సుమారు 8,40,000 రూపాయల క్యాష్ని పట్టుకోవడం జరిగింది. అది సీజ్ చేశాము. అలానే ఒక 8 మొబైల్ ఫోన్స్ని, ఒక హీరో యాక్టివా స్కూటీని, 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల 4 కూడా అరెస్ట్ చేశాము. కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అలానే ప్రధాన సూత్రధార అయినటువంటి రాకేష్, ఇతను వైజాగ్లో ఉంటాడు. అతను వీళ్ళకి ఐడీస్ సప్లై చేయడం జరుగుతుంది. అతనితో పాటు ఇంకో కొంతమందిని కూడా సూత్రధారులుగా గుర్తించడం జరిగింది. వీళ్ళు పరారీలో ఉన్నారు. వీరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎంప్లాయీస్ ఎవరు లేరు. వీళ్ళందరూ కూడా కోడి పందాలు ఆడిన కేసెస్ ఉన్నాయి. పేకాట, కోడి పందాలు ఆడిన కేసెస్ ఉన్నాయి. కొడతల్ల నానాజీ మీద ఎవరు వీళ్ళు ఎలా రెంట్కి తీసుకున్నారు, వాళ్ళకి ఏం చెప్పారు అనేది మేము చెప్పేది కూడా అంటే, అపరిచిత వ్యక్తులకి ఎవరికి కూడా ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ యాంటిసిడెంట్స్ అంటే వాళ్ళ పూర్వ నేర